నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి 100% ఐకార్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ఎటువంటి డొనేషన్ లేకుండా చేయాలనుకుంటున్నారా? అలాగే ఇంటర్ ఎంపీసీ లేదా బైపీసీ అగ్రికల్చర్ డిప్లొమా వారి కోసం 100% స్టేట్ మరియు సెంట్రల్ ఐకార్ గుర్తింపు కలిగిన గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడం ఎలా? అలాగే మరిన్ని వివరాలు తెలియజేయడానికి మాస్టర్ డైనమిక్స్ నుంచి సింధుజా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి సింధుజా గారు. నమస్తే అండి. మ్యామ్, ఫస్ట్ అంటే ఇంటర్ ఎంపీసీ అలాగే అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళు కూడా బీఎస్సీ అగ్రికల్చర్ అనేది చేయొచ్చా? మొదటిగా మనం చూసుకున్నట్టయితే అండి, అగ్రికల్చర్ మీద ఎన్నో అపోహలు ఉన్నాయి. దట్ అగ్రికల్చర్ అనేది కేవలం బైపీసీ స్టూడెంట్సే చేయాలి, అసలు డిప్లొమా స్టూడెంట్స్కి యాక్సెప్టెన్స్ ఉందా లేదా అని చెప్పి. అయితే మొదటిగా డిప్లొమా స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే డిప్లొమాలో 2 రకాల డిప్లొమాస్ ఉంటాయండి. అంటే అగ్రికల్చరల్ డిప్లొమాలో 2 years డిప్లొమా ఒకటి ఉంటుంది అండ్ దాంతోపాటు 3 year డిప్లొమా అనేది ఉంటుంది. ఎవరైతే 3 year డిప్లొమా చదువుతారో వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ చదువుకోవాల్సి ఉంటుంది. లేదా లాటరల్ ఎంట్రీ పొందాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు బీటెక్ అగ్రికల్చర్ అనే కోర్సును తీసుకోవాలి. దాంతోపాటు మన ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఏదైనా 2 science కాంబినేషన్, ఎవరైతే అగ్రికల్చర్ చదువుకోవాలనుకుంటున్నారో ఈ పాయింట్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏదైనా 2 science కాంబినేషన్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ మనకి అగ్రికల్చర్ బీఎస్సీకి ఎలిజిబులే అకార్డింగ్ టు ఐసీఏఆర్ రూల్ ఇదండి. అయితే చాలా మంది ఒక ప్రశ్న అడుగుతుంటారు, మరి అన్ని చోట్ల ఎలిజిబుల్ కదండి, మరి మన స్టేట్లో ఎందుకు ఎంపీసీ వాళ్ళని ఇంటేక్ చేయట్లేదు అని అంటే, మన 2 తెలుగు రాష్ట్రాలలో చాలా కొన్ని అగ్రికల్చర్ అడ్మిషన్లు కానీ సీట్లు కానీ అవైలబుల్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఎంపీసీ వాళ్ళకి చాలా తక్కువ ఛాన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారో, బైపీసీ స్టూడెంట్స్, అగ్రికల్చరల్ డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అగ్రికల్చర్ చేయాలనుకుంటే ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళు అగ్రికల్చర్ని ఎంచుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళు అగ్రికల్చర్ తీసుకున్న ప్రతిసారి వాళ్ళకి ఐసీఏఆర్ అక్రిడేషన్ ఉన్న కాలేజ్లోనే అడ్మిషన్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ప్లేస్మెంట్స్ అప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి రకమైన టెన్షన్స్ కూడా ఉండవండి. ఓకే మ్యామ్, అయితే ఈ డాక్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ బీవీఎస్సీ అలాగే ఏహెచ్ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ వీటి గురించి చెప్పండి మ్యామ్. బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అండి, దీన్ని ఎక్స్క్లూజివ్గా కేవలం మన బైపీసీ స్టూడెంట్స్ మటుకే తీసుకుంటుంటారు. అయితే మన ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం కాలేజెస్ అని చెప్పచ్చు అనమాట. ఎందుకు అసలు మోస్ట్ ప్రీమియం అంటున్నామంటే, మనం మొత్తం పాన్ ఇండియాలో చూసుకున్నట్టయితే ఇండియా మొత్తంలో చాలా కొన్ని వీసీఐ అప్రూవల్ ఉన్న యూనివర్సిటీస్ కానీ వీసీఎల్ పర్మిషన్ ఉన్న యూనివర్సిటీస్ కాలేజెస్ కానీ చాలా తక్కువ ఉన్నాయండి. అందులో ఒక ఎక్స్క్లూజివ్ యూనివర్సిటీ అంటే ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనేది ఢిల్లీకి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ కాలేజ్ ఉంది. కాబట్టి ఎంఆర్లో ఎవరైతే వెటర్నరీ చదవాలనుకుంటున్నారో, ఎస్పెషల్లీ మనకి సౌత్ ఇండియాలో చాలా అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అండి, అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. కాబట్టి సౌత్ ఇండియాలో మనకి ఒక రకంగా చెప్పాలంటే మనము 0 అనే చెప్పుకోవచ్చు, లేదా నాట్ ఈవెన్ 1 or 2. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే నార్త్ ఇండియాకి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో దట్టు అండర్ ఒక మంచి రికగ్నైజేషన్ ఉన్న యూనివర్సిటీ, అన్ని పర్మిషన్లు ప్రాపర్గా ఉన్న కాలేజ్ కాబట్టి మనం ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ని ఎంచుకోవచ్చు. దట్టు బైపీసీ వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అండి. నీట్ ఖచ్చితంగా అటెంప్ట్ చేసి ఉండాలి ఏ స్టూడెంట్ అయినా. అయితే ఎంఆర్లో ఇంకొక గొప్పతనం కూడా ఉందండి. నార్మల్గా ఇప్పుడు చాలా కాలేజెస్ మనకి డొనేషన్ లాంటివి, మెడికల్ అనగానే డొనేషన్ లాంటివి కలెక్ట్ చేస్తుంటారు. అయితే ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో మనకు ముఖ్యమైన పాయింట్ అంటే ఏంటంటే ఎటువంటి డొనేషన్ అనేది స్టూడెంట్ దగ్గర నుంచి ఛార్జ్ చేయడం జరగదు. ఏది ఉన్నా కూడా లీగలీ బిల్డ్ అమౌంట్ మటుకే కలెక్ట్ చేయడం జరుగుతుంది. దట్టు మనకి గవర్నమెంట్ ఏదైతే చలాన్ అమౌంట్, డీడీ అమౌంట్ కట్టమని చెప్తారో ప్రతి ఇయర్ ఆ అమౌంట్ మటుకే మనం కట్టి అడ్మిషన్ తీసుకోవచ్చు. కాకపోతే నీట్ అటెంప్ట్ అనేది కంపల్సరీ కాబట్టి ఎవరైతే నీట్ అటెంప్ట్ చేస్తున్నారో ఈ సీట్ని చక్కగా ప్రాసెస్లో మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే మ్యామ్, అయితే ఎంపీసీ స్టూడెంట్స్కి బీటెక్ కంప్యూటర్ సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పండి. మనం కామన్గా ఎంపీసీ అనగానే ప్రతి ఒక్కరితో ఒకటే అంటుండమండి, ఈ మధ్య ఎంపీసీ స్టూడెంట్ చదివారు అంటే ఇంజనీరింగ్ గురించే చదువుతున్నారు. సో ఆ చదివిన స్టూడెంట్కి కూడా ఇంజనీరింగ్లో కేవలం సిఎస్సి లేదు ఏఐఎంఎల్ ఇలాంటి రిపీటెడ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి మనం వింటున్నాం. ఇక్కడ ముఖ్యంగా స్టూడెంట్స్కి నేను ఒకటే తెలియజేస్తానండి, ఎప్పుడు సిఎస్సియే కాకుండా రెగ్యులర్ కోర్సెసే కాకుండా ఎన్నో వందల కోర్సెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. దట్టు ఇంజనీరింగ్లో 10-15 మంచి కోర్సెస్ మనకి ఎన్నో కోర్సెస్ మార్కెట్లోకి వస్తున్నాయి. దాంతోపాటు ఎన్నో మంచి ఇంజనీరింగ్ ఫీల్డ్స్ స్ట్రీమ్స్ అనేవి కూడా మనకు ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, ఒకటి మనకి మధ్యప్రదేశ్లో ఏకేఎస్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉంది. దాంట్లో మైనింగ్ కోర్స్
మనకి బీటెక్ మైనింగ్ అనేది వన్ ఆఫ్ ద రేరెస్ట్ కోర్సు, మన దగ్గర లేని కోర్సు. దాంతోపాటు మైన్ సర్వేయింగ్ లాంటి కోర్సెస్, లేదు సిమెంట్ టెక్నాలజీ ఇంజనీరింగ్. ఇప్పుడు మనం నల్గొండలో చూస్తుంటాం, ఎన్నో సిమెంట్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో సిమెంట్ టెక్నాలజీ ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్, ఇలా ఎన్నో కోర్సెస్ కూడా మనం ఇంజనీరింగ్ లో చూస్తున్నాం. కాబట్టి ఒక్క సిఎస్సిఏ కాకుండా డిఫరెంట్ ఇంజనీరింగ్స్ మీద మీరు దృష్టి పెట్టినట్టయితే స్టూడెంట్ కి ఒక మంచి ఫ్యూచర్ మనం ఇవ్వగలిగే వాళ్ళం అవుతాము. కాబట్టి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఒక రొటీన్ దీంట్లో బీటెక్ సిఎస్సి అలాంటి ఒక్క ఫీల్డే కాకుండా డిఫరెంట్ ఫీల్డ్స్ ఎంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ ఇప్పుడు మనం ఒకటే చెప్పుకుందామండి, ఎవరు ఏది ఆలోచించినా ఫ్యూచర్ వాళ్ళ 4 సంవత్సరాల తర్వాత ఉద్యోగం గురించో లేదా వాళ్ళ సెటిల్మెంట్ గురించో అనుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటే ఫీల్డ్ చేసినందువల్ల ఫ్యూచర్ ఏంటి? సో రకరకాల ఫీల్డ్లో వాళ్ళ ఫ్యూచర్ని ఎంచుకుంటే మంచి ప్లేస్మెంట్ దొరుకుతుంది. దట్టు బీటెక్ సిఎస్సి NAC A++ యూనివర్సిటీ అండి, మన గురుకాశీ యూనివర్సిటీ. ఎవరైతే బీటెక్ సిఎస్సి లేదా ఏ స్పెషలైజేషన్ అయినా AI/ML ఇలా ఏ స్పెషలైజేషన్ అయినా చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మన గురుకాశీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదా AKS యూనివర్సిటీ మధ్యప్రదేశ్, దాంట్లో కూడా అడ్మిషన్ మైనింగ్ లాంటి కోర్సెస్ లేదా సిఎస్సి అక్కడ కూడా అవైలబుల్ ఉందండి. అది లోయెస్ట్ ఫీజ్ ఇన్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు అనమాట. దాంతోపాటు గురుకాశీ అయితే మీకు 4 సంవత్సరాలకి కలిపి ఇక్కడ ఓపెన్ గా డొనేషన్ లేదు కాబట్టి 8 lakhs విత్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ అన్ని కలిపి 8 లక్షల్లో అయిపోతుంది. దాంట్లో కూడా మీకు కొన్ని పారామీటర్స్ కలిస్తే 100% మనకి ఎడ్యుకేషనల్ లోన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వితౌట్ ఎనీ కొలాటరల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎంతో డొనేషన్లు కట్టి ఇప్పుడు 20 లక్షలు సీట్ కూడా మనం చూస్తున్నాం సిఎస్సిలో. సో అలాంటి డొనేషన్స్ అన్ని పే చేయకుండా NAC A++ యూనివర్సిటీ ఒక 250 acre క్యాంపస్ లో 100% మంచి ప్లేస్మెంట్ గ్యారంటీతో మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. ఓకే మ్యామ్, అయితే ఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళకి విదేశాల నుంచి వచ్చే అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, విదేశాలు వెళ్ళాలి అనుకుంటే? మనం ఉద్యోగ అవకాశాలు చూసుకున్నట్టయితే అండి, మీరు ఎవరైనా గురుకాశీ యూనివర్సిటీ మన వెబ్సైట్ అనేది క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. గురుకాశీ యూనివర్సిటీలో 1 crore వరకు కూడా ప్యాకేజెస్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. అయితే బీటెక్ మనం చూసుకున్నట్టయితే 70 లక్షలు అనేది మా హైయెస్ట్ ప్యాకేజ్ అండి, ఇప్పటి వరకు బీటెక్ స్టూడెంట్ కి వచ్చిన హైయెస్ట్ ప్యాకేజెస్ లో. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం అండి, ప్లేస్మెంట్ విషయంలో అసలు ఎక్కడ ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. మేము ఇప్పుడు వెళ్ళి నార్త్ ఇండియాలో ఒక 4 సంవత్సరాలు చదువుకున్నాం, తర్వాత అయినా సౌత్ ఇండియాలో దొరుకుతాయా అంటే రకరకాల విధానాలు బట్టి. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ కి చాలా మంచి ప్యాకేజ్ వచ్చింది, ఒక ఆఫర్ ఢిల్లీ నుంచి వచ్చింది, వాళ్ళు ఢిల్లీకి వెళ్లకుండానే ఉంటారా? వెళ్లకుండా ఉండరు. వాళ్ళ ప్లేస్మెంట్ అనేది ఎక్కడైతే బెస్ట్ జరుగుతుందో వాళ్ళు అదే చూసుకుంటారు. కాబట్టి మాక్సిమం సౌత్ ఇండియన్ కంపెనీసే, అంటే ఏపీ, తెలంగాణ, బెంగళూరు, మనకి ఇలాంటి మన స్టేట్స్ లోనే మనం వచ్చేటట్టు అయితే ప్లేస్మెంట్ ని చూసుకుంటామండి. మేజర్ గా మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కి అయితే ఇక్కడే వచ్చేటట్టు చూసుకుంటాం. దానికి బదులు మేము ఇంకా మా స్టూడెంట్స్ కి ఇంకా ఒక మంచి ఇదేం చెప్తామంటే, మీరు ప్లేస్మెంట్ తీసుకునే కన్నా మీరు ఒక 100 మందికి ప్లేస్మెంట్ కల్పించే వాళ్ళు అవ్వాలి అన్న ఒక మాట మేము ఎప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కి చెప్తుంటాం అనమాట. కాబట్టి ఎవరైతే మా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అలోన్ ప్లేస్మెంట్స్ గురించి కాకుండా ఒక మంచి ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా అవ్వాలి, మంచి ఫ్యూచర్ అనేది మన ఇండియాకి మీరు ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. ఓకే మ్యామ్, సింధుజ గారు కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు. హలో అండి శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఏమండి, మా అబ్బాయి అగ్రికల్చర్ బిఎస్సి అయిపోయింది. ఓకే అండి, అగ్రికల్చర్ బిఎస్సి అయిపోతే ఇప్పుడు ఎంఎస్సి రాశాడు. ఓకే సార్. బీబీ అగ్రికల్చర్ బిఎస్సి అండి మా వాడు చదివింది. ఏం అగ్రికల్చర్ అండి? బీబీ అగ్రికల్చర్ బిఎస్సి. ఓకే అండి, అగ్రికల్చర్ బిఎస్సి చేశారు. ఇప్పుడు ఎంఎస్సిలో ఏం చేయాలనుకుంటున్నారు? ఎంఎస్సి చదవాలనుకుంటున్నాడు. సెంట్రల్ ఏమైనా ఉన్నాయా అని అడగడానికి చెప్పి. ఖచ్చితంగా అండి, మీకు ఎంఎస్సి అగ్రికల్చర్ అంటే స్టూడెంట్ బిఎస్సి అగ్రికల్చర్ మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అండి, ఒక ICAR అక్రెడిటేషన్ ఉండే కాలేజ్ నుంచి తను చేశారా లేదా అన్నది మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ICAR కాలేజ్ నుంచి కనుక తను చేసి ఉంటే ఎంఎస్సి కూడా ఆ స్టూడెంట్ అనేవాళ్ళు ICAR అక్రెడిటెడ్ యూనివర్సిటీకి ఎలిజిబుల్ అవుతారు. లేదు మనకి బిఎస్సి అనేది నార్మల్ UGC కాలేజ్లో చదివినట్టయితే ఎంఎస్సి కూడా UGCలోని తీసుకోవాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఏది అన్నది
ఒకసారి చెక్ చేస్తే అమీర్పేట్ మైత్రివనం దగ్గర మనది ఆఫీస్ ఉంది, మాస్ట్రో డైనమిక్స్ అని. మీకు ఫ్రీ కౌన్సిలింగ్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఖచ్చితంగా మీరు అక్కడికి విజిట్ చేసినట్టయినా లేదా ఒకసారి మీరు కాల్ చేసైనా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చండి. ఓకే సింధుజ గారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి రవిరాజు గారు. హలో అండి. హలో ఏంటో అడగండి. నెంబర్ చెప్పాను. నేను అక్కడ హైదరాబాద్ ఎక్కడ కలవాలని నెంబర్, కాల్ నెంబర్ చెప్తాను కదా, ఫోన్ నెంబర్. ఖచ్చితంగా అండి. మన నంబర్ వచ్చేసి 9573314444 అండి. 9573314444. సో ఎవరైతే మన ఆఫీస్ ని విజిట్ అవ్వాలనుకుంటున్నారో ఆ నంబర్ కి కాల్ చేసి, అమీర్పేట్ మైత్రివనం దగ్గర మనది ఆఫీస్ ఉంది, మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందండి. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు శ్రవణ్ రెడ్డి గారు. హలో అండి శ్రవణ్ రెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో హలో ఎస్, మీ డౌట్ ఏంటో అడగండి మ్యామ్. హలో, ఎంపీసీ చదివానండి. ఓకే, ఏం కోర్స్ తీసుకుందామని చూస్తున్నారమ్మా? బిఎస్సీ అగ్రికల్చర్ తీసుకుందామనండి. ఖచ్చితంగా అమ్మా, ఎంపీసీ చదివి బిఎస్సీ అగ్రికల్చర్ అనేది ఒక చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఎంపీసీ చదివిన స్టూడెంట్ కూడా మనకి అగ్రికల్చర్ బిఎస్సీకి ఎలిజిబుల్ అవుతారు. దట్టు ఐసీఏఆర్ అక్రెడిటేషన్ యూనివర్సిటీలో మనకి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆఫీస్ని కాంటాక్ట్ చేయండి, మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి గైడెన్స్ కూడా ఇస్తారు. ఎస్ సింధుజ గారు, చాలా మందికి అంటే ఇప్పుడు ఒక కాలర్ అడిగినట్టుగా ఎంపీసీ చేయాలనుకున్నారు అంటే చేసిన వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలన్న కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు జనరల్ ఇప్పుడు చెప్పారు కదా అమీర్పేటలో ఆఫీస్ నుంచి వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు అని. సో కన్ఫ్యూజన్ ఉండడానికి కారణం ఏంటంటారు? ఒకటే అండి, కన్ఫ్యూజన్ ఉండడానికి కారణం అంటే అవగాహన, అంటే అగ్రికల్చర్ విద్య ఎక్కడో మరుగున పడిపోయింది అని చెప్పుకోవాలి. ఒకప్పుడు అసలు అగ్రికల్చర్ అంటే మనది వ్యవసాయ ఆధారిత దేశము, కానీ ఇక్కడే అగ్రికల్చర్ విద్యకి కావాల్సిన ఏమంటే ప్రోత్సాహం అనేది దొరకట్లేదని చెప్పుకోవాలి. ఇప్పుడు రెండు మన ఈ కొంతమేర ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడు కొంతవరకు అగ్రికల్చర్ కాలేజెస్, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతున్నాయి. మనం తెలంగాణలో తీసుకుంటే ఉన్నవి కూడా కేవలం యూజీసీ యూనివర్సిటీస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కేవలం మన రాజేంద్ర నగర్ లో ఉండే కాలేజ్ తప్ప, అక్కడ బాపట్లలో ఉండే కాలేజ్ తప్ప మిగిలినవన్నీ కూడా మనకి యూజీసీ కనిపిస్తున్నాయి, లేదా స్టేట్ ఐకార్ అక్రెడిటెడ్ కాలేజెస్ కనిపిస్తున్నాయి. అవి కూడా ఓన్లీ లెక్క పెట్టుకోవచ్చు వేళ్ల మీద, అంటే ఒక 1000 లోపల 2000 లోపల సీట్లు మటుకే మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎంసెట్ రాస్తున్న విద్యార్థులు కొన్ని లక్షల మంది ఈ కోర్స్ గురించి ఎదురు చూస్తున్నారు. వీటి గురించి అవగాహన లేక ఎంతో మంది ఆగిపోతున్నారండి. ప్రతి ఒక్కరికి రైతుల్ని ప్రోత్సహించాలనే ఉంటది, కానీ అది ఎలా ప్రోత్సహించాలి, అది ఎలా దాన్ని ముందరికి తీసుకెళ్లాలి అన్న ఐడియా క్లియర్ గా ఉండదన్నమాట. కాబట్టి గురుకాశీ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ లేదా ఏకేఎస్ యూనివర్సిటీ, ఈవెన్ అది కూడా మనకి కొత్తగా ఐసీఆర్ అక్రెడిటేషన్ పొందిన యూనివర్సిటీ అండి. కాబట్టి ఈ రెండు యూనివర్సిటీస్ లో ఇండియాస్ ఫస్ట్ ఐకార్ యూనివర్సిటీ వచ్చి మనకి గురుకాశీ, లేదు ఇప్పుడు రీసెంట్ గా మనకి ఏకేఎస్ యూనివర్సిటీకి కూడా ఐసీఆర్ అక్రెడిటేషన్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉండే యూనివర్సిటీస్ లో మీరు అగ్రికల్చర్ బిఎస్సీ తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ప్లస్ ఈ అగ్రికల్చర్ చదవడానికి ఇప్పుడు ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు నార్మల్గా ఇప్పుడు మనం చూస్తుంటాం, మెడికల్ అనగానే డొనేషన్లు అని భయపడతారు. పేరెంట్లు లక్షలు కోట్లలో కూడా ఒక్కొక్కసారి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని భయపడుతుంటారు. కానీ ఈ ఎంపీసీ చదివిన వాళ్ళకి కూడా లేదా బైపీసీ చదివిన వాళ్ళకి కూడా, అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాలండి, మన డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి చాలా మందికి మీరు అసలు ఎలిజిబులే కాదు అగ్రికల్చర్ చదవడానికి అని చెప్పి వాళ్ళతో కొన్ని రాంగ్ సర్టిఫికేషన్స్ లేదా వన్ సిట్టింగ్, ఇక్కడ క్లియర్ గా చెప్పుకోవాలంటే చాలా నెగిటివ్ గా వాళ్ళని తయారు చేసి వాళ్ళని ఎన్నో ఫేక్ విషయాలకు అలవాటు చేస్తున్నారు ఎంతో మంది పిఆర్ఓలు కానీ మనం చెప్పుకోవాలి అని అంటే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వాళ్ళు కూడా డైరెక్ట్ గా అగ్రికల్చర్ బిఎస్సికి ఎలిజిబుల్. కాబట్టి ఎంపీసీ, బైపీసీ, అగ్రికల్చర్ డిప్లొమా చదివిన ఎవరైనా తీసుకోవచ్చండి. 100% మంచి ప్లేస్మెంట్ ఉంటుంది. కాకపోతే మీరు జాయిన్ అయ్యేటప్పుడు అది మంచి యూనివర్సిటీ అయినా, ఐసీఆర్ అక్రెడిటేషన్ దానికి ఉందా అన్నది క్లియర్ గా నోట్ చేసుకుని మటుకే అడ్మిషన్ తీసుకోండి. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు బక్షి గారు. హలో అండి బక్షి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్కారం. నమస్తే సార్. మా అబ్బాయి బైపీసీ చేశాడమ్మా శ్రీ చైతన్య నుంచి. ఓకే సార్. బైపీసీ చేశాడు, మార్క్స్ నీట్ లో కూడా 340 వచ్చినాయి. ఓకే సార్. బైపీసీ అగ్రికల్చర్ కు పోదాం అనుకుంటున్నాడు. ఓకే.
బిఎస్సీ అగ్రికల్చర్ కి. మీ ఒపీనియన్ ఏంటి? అగ్రికల్చర్ లోపల ఏమేమి ఉన్నాయమ్మా? ఓకే సార్, చాలా మంచి ప్రశ్న అడిగారండి. నార్మల్ గా ఇది కామన్ గా ఒక పేరెంట్ కి వచ్చే ఒక కామన్ డౌట్, అగ్రికల్చర్ అనేది ఒక సబ్జెక్టా, అగ్రికల్చర్ లో స్పెషలైజేషన్స్ ఉంటాయా, ఇవి డిఫరెంట్ సబ్జెక్ట్సా అన్న ఒక డౌట్ అనేది మనకు కామన్ గా వస్తుంటుందండి. అగ్రికల్చరే కాదండి, మనకి బిఎస్సీ అగ్రికల్చర్, బిఎస్సీ హార్టికల్చర్, బిఎస్సీ సెరికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషరీస్, ఇలా రకరకాల సబ్జెక్ట్స్ అనేవి మనకి అగ్రికల్చర్ అండ్ ఇట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే మీరు మేజర్ గా చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ బిఎస్సీ చదివిన వాళ్ళు ప్రతి ఒక్క జాబ్ రిలేటెడ్ జాబ్ కి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. లేదు దీని రిలేటెడ్ ఆర్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు కొన్ని జాబ్స్ కి అనే వాటికి ఎలిజిబుల్ అవ్వరు. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మొదటిగా అగ్రికల్చర్ బిఎస్సీ తీసుకుని ఎంఎస్సీలో స్పెషలైజేషన్ అంటే ఎంఎస్సీలో హార్టికల్చర్ లేదా ఎంఎస్సీలో అగ్రానమీ ఇలా ఎన్నో స్పెషలైజేషన్స్ దొరుకుతాయండి. కాబట్టి అప్పుడు స్పెషలైజేషన్ కి స్టూడెంట్ వెళ్తే లేదా బిఎస్సీ అగ్రికల్చర్ లో మనం తీసుకున్నప్పటికీ కూడా 4వ సంవత్సరం ఒక మేజర్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ స్టూడెంట్ కి ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా స్పెషలైజేషన్ అనేది తీసుకోవచ్చు. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు అగ్రికల్చర్ ని మెయిన్ స్ట్రీమ్ గా తీసుకుంటే ఫ్యూచర్ అనేది కొంచెం మనకి మంచి ఫ్యూచర్ దొరికేది, మంచి ప్లేస్మెంట్స్ దొరికే ఆస్కారం ఉంటుందండి. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు భిక్షపతి గారు. హలో అండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, ఇప్పుడు బిఎస్సీ అగ్రి ఎట్లా యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ ఎక్కడ ఇది? మీకు బిఎస్సీ అగ్రికల్చర్ కి 2 యూనివర్సిటీల గురించి ఇక్కడ నేను మేజర్ గా చెప్తున్నానండి. ఎందుకంటే ప్రతిసారి మనం మన గురుకాశీ యూనివర్సిటీ గురించే చెప్తుంటాము. అయితే ఈ మధ్య రీసెంట్ గా ఇంకొక యూనివర్సిటీకి కూడా ఐసీఏఆర్ అక్రెడిషన్ అనేది రావడం జరిగింది. కాబట్టి గురుకాశీ యూనివర్సిటీ అనేది ఇండియాలోనే మొదటి ప్రైవేట్ అగ్రికల్చర్ ఐసీఆర్ పొందిన యూనివర్సిటీ అండ్ లోయెస్ట్ ఫీజులో. ఇప్పుడు చాలా మంది మనకి ఫీజు అనేది అఫోర్డ్ చేయలేరు కాబట్టి పేరెంట్స్ కొంచెం తక్కువ ఫీజులో, కంఫర్టబుల్ ఫీజులో కూడా చూస్తుంటారు. సో ఇటు గురుకాశీ యూనివర్సిటీ బటిండా పంజాబ్, ఇది 250 ఎకరాల క్యాంపస్ అండి. మంచి ల్యాబులు, ల్యాబొరేటరీలు, పిహెచ్డి ఫ్యాకల్టీ ఎంతో మంది మనకి ఈ గురుకాశీ యూనివర్సిటీలో ఉన్నారు. 700కి పైగా తెలుగు విద్యార్థులు చదువుతున్న ఉందన్నమాట మనకి గురుకాశీ యూనివర్సిటీలో. అలాగే మనం ఏకేఎస్ యూనివర్సిటీ తీసుకుంటే అది మధ్యప్రదేశ్ సాత్నా అనే ఏరియాలో ఉందండి. సాత్నా ఏరియాకి రోజు మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్ యాక్సెసిబిలిటీ అనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా వేరే ఎంతో దూరం వెళ్ళాలి అన్న అవసరం కూడా లేదు. ఏ స్టూడెంట్ అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఈ 2 యూనివర్సిటీల్లో దేన్నైనా ఎంచుకోవచ్చు. ఐసీఆర్ గుర్తింపు అనేది 2 యూనివర్సిటీస్ కి ఉంది కాబట్టి ఏది ఎంచుకున్నా. మ్యామ్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కోటిరెడ్డి గారు. హలో అండి కోటిరెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం, మా పాప ఇంటర్ బైపీసీ అయిపోయిందండి. ఓకే సార్. బైపీసీ 97% వచ్చింది, ఎంసెట్ ర్యాంక్ 3000 వచ్చిందండి. ఓకే సార్. అది అగ్రికల్చర్ బిఎస్సీ లేడీస్ కైనా ఓకేనా మేడం? చాలా చక్కటి కోర్స్ అండి. అగ్రికల్చర్ అనేది నార్మల్ గా ఏంటంటే అందరి ఒపీనియన్ లో అగ్రికల్చర్ అనేది కేవలం ఏమంటారు మనకి పెస్టిసైడ్స్, సీడ్స్ అన్న ఒక ఒపీనియన్ లో ఉన్నారు. అగ్రికల్చర్ ఇస్ బియాండ్ ఎవ్రీథింగ్ అండి. మీరు అనుకుంటున్న ప్రతి ఒక్క ఫీల్డ్ లో, అంటే ఇప్పుడు మీ ప్రస్తుతానికి మీరు కూర్చున్న చోట మీకు చుట్టూ చూస్తుంటే ఏవైతే కనిపిస్తున్నాయో దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఫీల్డ్ లో జాబ్లు ఉండే కోర్స్ అండి అగ్రికల్చర్. అమ్మాయిలకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు బ్యాంకింగ్ సెక్టర్స్ లో చూసుకుంటే ఫీల్డ్ ఆఫీసర్ అని ఒక పొజిషన్ మనం చూస్తుంటాం ప్రతి ఒక్క బ్యాంక్ లో. సో ఆ ఫీల్డ్ ఆఫీసర్ అన్న పొజిషన్ కూడా అగ్రికల్చర్ బిఎస్సీ వాళ్ళదే అండి. కాబట్టి వీళ్ళకి ఎన్నో, అంటే ఆన్ ఫీల్డ్ జాబ్సే కాదండి, ఆఫ్ ఫీల్డ్ జాబ్స్ కూడా ఎన్నో ఉంటాయి. కాబట్టి మంచి ర్యాంక్ వచ్చింది స్టూడెంట్ కి, ఖచ్చితంగా ట్రై చేయండి. అగ్రికల్చర్ బిఎస్సీ తనకి లోకల్లో దొరికితే అంతకు మించిన మంచి ఆనందం ఇంకోటి లేదు. సో ప్లాన్ చేయండి సార్ అగ్రికల్చర్. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రఘుకుమార్ గారు. హలో అండి రఘు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. నా బాబు బైపీసీ తీసారమ్మా. ఓకే సార్. అయితే నీట్ కూడా నా సైడ్ 340 వచ్చాయి. ఓకే సార్. మరి అగ్రికల్చర్ చేస్తే బాగుంటుందా? ఇంకొక ఆప్షన్ ఏంటండి? అగ్రికల్చర్ అండ్ నీట్ ఎంబీబీఎస్ అమ్మా. ఓకే
సార్ ఎంబీబీఎస్ అనేది ప్రతి ఒక్కరి కోరిక అని అంటాము. నన్ను అడిగినట్టయితే ఏంటంటే ఒక మంచి సెటిల్మెంట్ కావాలి, ఒక మంచి ఫ్యూచర్ కావాలి అని అంటే అగ్రికల్చర్ ఒక డెస్టినేషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది కొన్ని లిమిటెడ్ నంబర్ ఆఫ్ అంటే ఈ వృత్తిపరమైన కోర్సులు ఏవైతే తీసుకుంటున్నామో ప్రొఫెషనల్ డిగ్రీస్, ఇప్పుడు ఎంబీబీఎస్ అవ్వచ్చు, ఇటు అగ్రికల్చర్ అవ్వచ్చు, రెండు కూడా ప్రొఫెషనల్ డిగ్రీస్ అండి. వీటికంటూ ఒక వృత్తి ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏది ఎంచుకున్నా స్టూడెంట్ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. అయితే మీరు ఎంబీబీఎస్ కి బీవీఎస్సీ అండ్ ఏహెచ్ ఈ రెండుటికి కంపారిజన్ పెట్టినట్టయితే అగ్రికల్చర్ బాగుంటుందని నేను చెప్పేసా కాబట్టి ఈ రెండు కంపారిజన్ పెట్టినట్టయితే అగ్రికల్చర్ మన ఎంబీబీఎస్ కన్నా కూడా బీవీఎస్సీకి అనేది ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కంపారిటివ్లీ మనకి ఏమంటారంటే జాబ్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి, సాలరీస్ అనేవి కొంచెం ఎక్కువగా మనకి బీవీఎస్సీలో రావడం జరుగుతుంది. కాబట్టి బీవీఎస్సీని మీరు తీసుకున్నట్టయితే కూడా నీట్లో మంచి మార్క్స్ వచ్చాయి కాబట్టి బీవీఎస్సీని ఒక ఫ్యూచర్గా ఎంచుకుంటే కూడా స్టూడెంట్కి మంచి ప్లేస్మెంట్ దొరుకుతుంది, రేపు ఒక మంచి సెటిల్మెంట్లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంతోసార్లు గమనిస్తుంటారు ఎంబీబీఎస్ గురించి స్టూడెంట్స్ అదర్ కంట్రీస్కి వెళ్ళడం అనేది కామన్ గా చూస్తుంటాం, కానీ ఎక్కడ బీవీఎస్సీ గురించి అదర్ కంట్రీస్ కి వెళ్లారు అన్నది మనం వింటుండం అనమాట. ఎందుకు ఇది జరుగుతుంది అంటే బీవీఎస్సీ మీద ఉన్న లిమిటేషన్స్ చాలా ఎక్కువ అండి. బీవీఎస్సీకి ఉన్న ఫౌండేషన్స్ కానీ సొసైటీస్ కానీ చాలా ఎక్కువ పనిచేస్తుంటాయి, వెటర్నరీ సంబంధించిన యానిమల్స్ సంబంధించిన సొసైటీస్. కాబట్టి వెటర్నరీ కోర్స్ చదివిన వాళ్ళకి ఎప్పుడు ప్లేస్మెంట్ గురించి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. కాబట్టి బీవీఎస్సీ అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. దాంతోపాటు అగ్రికల్చర్ కి కూడా ఫ్యూచర్ అయితే బాగుంటుందండి. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు పుండరీకం గారు. హలో అండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నా. ఓకే అండి. మా బాబు ఆల్రెడీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేసిండు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఓకే. కానీ ఇప్పుడు ఆయన ఎడ్యుకేషన్ చేయాలంటే అవకాశం లేదు. మరి డిస్టెన్స్ లో ప్రైవేట్ లో ఉందా? సార్ మంచి ప్రశ్న అడిగారు. చాలా సార్లు నేను ఇందాక కూడా అదే మాట్లాడాను. మనకి డిప్లొమా చదివిన స్టూడెంట్స్ ని మీకు డిస్టెన్స్ లో వన్ సిట్టింగ్ లో బిఎస్సీ అగ్రికల్చర్ చదివిస్తాము, ఇలా ఎంతో మంది మోసాలు, ఒక రకంగా ఇది మోసం అనే చెప్పచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక చోట ఉన్న స్టూడెంట్ ఇంకొక చోట ఉన్నారు అంటే ఇది బిఎస్సీ అగ్రికల్చర్ అనేది ఒక రెగ్యులర్ కోర్స్ అండి. ఎందుకంటే వీళ్ళకి నార్మల్ ఎడ్యుకేషన్ కన్నా ఫీల్డ్ వర్క్ కానీ ల్యాబ్ వర్క్ కానీ చాలా ఎక్కువగా ఉంటది. మార్క్స్ పర్సెంటేజ్ కూడా ఇప్పుడు మనకి 100లో 30 మార్కులు అనేవి కేవలం వీళ్ళకి ప్రాక్టికల్స్ కు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏ స్టూడెంట్ అయినా బిఎస్సీ అగ్రికల్చర్ చదువుకోవాలి అని అంటే ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళే చదువుకోవాలండి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మనకి బిఎస్సీ అగ్రికల్చర్ అనేది ఇవ్వడం జరగదు. ఒక రకంగా ఏంటంటే ఎంబీబీఎస్ మనం డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివినట్టే అవుతుంది. కాబట్టి మన ప్రాణాలు ఎంత ముఖ్యమో ఇటు ప్లాంట్స్ అయినా కూడా లేదా బీవీఎస్సీలో యానిమల్స్ అయినా కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా వీటికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఉండదు. ఎవరైనా అలాంటివి చెప్పినా కూడా మీరు నమ్మకపోవడం అనేది చాలా మంచి విషయం అండి. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మురళి గారు. హలో అండి మురళి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మా పాప ఇంటర్లో బయటికి మేడం. ఓకే అండి. తర్వాత ఇంటర్నల్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది మేడం. ఓకే అండి. అదే బిఎస్సీ నర్సింగ్ అంటే బిఎస్సీ నర్సింగ్ లేదా బిఎస్సీ అగ్రికల్చర్ అని చెప్పి అనుకున్నామండి. ఓకే సార్. రెండిట్లో బెటర్ అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. బిఎస్సీ నర్సింగ్ అండ్ బిఎస్సీ అగ్రికల్చర్ అనేవి రెండు ఇర్రిలవెంట్ ఫీల్డ్స్ అని చెప్పాలి సార్. ఎందుకంటే బిఎస్సీ అగ్రికల్చర్ అనేది మీరు ఈవెన్ మన ఏమంటారు ర్యాంక్ పట్టి మనం చూసుకున్నా కూడా 3 నుంచి 5,000 ర్యాంక్ వరకు మనకి బిఎస్సీ అగ్రికల్చర్ అయిపోవడం కనిపిస్తుంది. అదే మీకు నర్సింగ్ అనేది ఇంకా చాలా ఎక్స్టెండెడ్ ర్యాంక్ వరకు కనిపిస్తుంది. బిఎస్సీ అగ్రికల్చర్ అనేది మనకి ఇప్పటి వరకు ఎక్కువ మంది లేరండి మార్కెట్లో. బిఎస్సీ అగ్రికల్చర్ గురించి ఉండే అపోహ ఒకటి, బిఎస్సీ అగ్రికల్చర్ రిక్వైర్మెంట్ అనేది మనకి మార్కెట్ కి చాలా వరకు ఉంది. ఇప్పుడు మీరు అదే ఒకటే కంపారిజన్ చేసుకోవచ్చు. ఒక ఫీల్డ్ ని మనము డిగ్రేడ్ చేయడం అని కాదు. మీరు ఒక నర్సింగ్ సెక్టర్ లో మొత్తం కోర్స్ అయిపోయి కంప్లీట్ చేసిన ఒక నర్స్ శాలరీ అనేది ఎలా ఉంటుంది, లేదు ఇటు అగ్రికల్చర్ చదివి కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్ శాలరీస్ అనేవి ఎలా ఉంటాయి, ఎన్ని లక్షల్లో ఉంటాయి లేదా ఎన్ని వేల నుంచి స్టార్ట్ అయ్యి ఎంత లక్షల వరకు ఉంటాయి అనేది మీరు ఒక్కసారి కంపారిజన్ చేసుకుంటే మీకు దీని గురించి క్లియర్ ఐడియా వచ్చేస్తుందండి. ఏది చదివించినా ఎంత చదివించినా రేపు వాళ్ళ సెటిల్మెంట్ గురించే. కాబట్టి ఈ విషయం గురించి మీరు దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే ఖచ్చితంగా మీ ఆన్సర్ మీకే దొరుకుతుంది సార్. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హరిబాబు గారు. హలో అండి.
మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మా పాపకు 6,300 ర్యాంకు ఎంసెట్ లో వచ్చింది మేడం. మనకు అగ్రికల్చర్ సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది మేడం. మాది ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా అని మీరు అంటున్నారు కాబట్టి 6,300 ర్యాంక్. మీ రిజర్వేషన్ తెలుసుకోవచ్చా సార్? బీసీఏ మేడం. కొంచెం వరకు మనకి అగ్రికల్చర్ అనేది కొన్ని ఆప్షన్స్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. నార్మల్ గా అయితే 3 నుంచి 4,000 ర్యాంక్ వరకు మనకి కట్ ఆఫ్ అనేది జరిగిపోతుంది. బట్ మంచి ర్యాంక్ కాబట్టి మీరు ఖచ్చితంగా కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసి రాని పక్షంలో మీరు అగ్రికల్చరే అనుకుంటున్నారు కాబట్టి ఇటు ఏకేఎస్ యూనివర్సిటీనైనా లేదా గురుకాశీ యూనివర్సిటీ లాంటి వాటినైనా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మంచి ఆలోచన అండి. అగ్రికల్చర్ గురించి మీరు ఆలోచన చేస్తున్నారు కాబట్టి అది చాలా మంచి ఆలోచన. ఓకే మ్యామ్. సో మ్యామ్ ఫైనల్లీ ఏకేఎస్ యూనివర్సిటీ అలాగే గురుకాశీ యూనివర్సిటీ గురించి చెప్పండి మ్యామ్. అక్కడికి పంపించాలనుకుంటే హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా? మనం గురుకాశీ యూనివర్సిటీ కానీ ఏకేఎస్ యూనివర్సిటీ గురించి కానీ 2 మాటల్లో చెప్పుకోవాలంటే అండి, ఒక గర్ల్ స్టూడెంట్ ని మీరు పంపించాలి అని అనుకుంటే ఒక సేఫెస్ట్ క్యాంపస్ అని చెప్పుకోవచ్చు. విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ కానీ ల్యాబ్లు, లైబ్రరీలు లేదా ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు చాలా ఒక సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేస్తారు. ఫుడ్ అనేది ప్రతి ఎక్కడికి వెళ్ళినా ఒక స్టూడెంట్కి ఒక మాట చెప్తుంటామండి, అమ్మ చేతి వంట అయితే మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా దొరకదు. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి హైజీనిక్ క్వాలిటీ ఫుడ్ అయితే మీకు మా 2 యూనివర్సిటీల్లో దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే ఈ కోర్సెస్ ని తీసుకోవాలనుకుంటున్నారో ICAR అక్రెడిటేషన్ ఉండే ఈ యూనివర్సిటీస్ లో తీసుకోండి. మీరు ఖచ్చితంగా మాస్ట్రో డైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ లో మనది ఆఫీస్ ఉంది కాబట్టి దాన్ని కాంటాక్ట్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే గర్ల్స్ స్టూడెంట్స్ ని పంపించేటప్పుడు ఒక డౌట్ ఉంటుంది, అసలు ఇంకెవరైనా ఉన్నారా మా ఏరియా నుంచి అని. సో అలాంటివి మీరు పంపించాలనుకుంటున్నప్పుడు మాకు ఆఫీస్ కి కాల్ చేస్తే మీ నియర్ బై ఆల్రెడీ మన యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ నంబర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకే మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. అడ్మిషన్ కూడా వితౌట్ డొనేషన్ దొరుకుతుందండి. కాబట్టి హ్యాపీగా మీరు ఈ 2 యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సింధుజ గారు అగ్రికల్చర్ BSc గురించి కాలేజ్ కి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ.